భాస్కర్ గారు, ఇప్పటి వరకు ఎల్నినో దాని ప్రభావం వ్యవసాయ రంగం ఎలా దెబ్బతింటుంది ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. ఇలాంటివి అంటే ఫారిన్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాదా? ఎందుకంటే కొన్ని దేశాల్లో రీసైక్లింగ్ సిస్టమ్ అనేది చాలా టాప్ ప్రయారిటీలో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెత్త రీసైక్లింగ్, వాటర్ వృధా కాకుండా. అలాంటి సిస్టమ్ ఎందుకు భారత్లో లేదు? ఇక్కడ ఒక స్టేట్మెంట్ మేడం, ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రౌట్ అని ఒక టైటిల్ పెట్టి సాయినాథ్ గారు మాట చెప్పారు. అది ఏందని అంటే డ్రౌట్ ఇది అన్ ఆపర్చునిటీ అని అనుకుంటే మీరు అన్న సిస్టమ్స్ వస్తాయి. అంటే సిస్టమ్ కరెక్షన్కి కావాలి. ఇక్కడ ఏంటంటే సిస్టమ్లు ఇప్పుడున్న ప్రాబ్లంకి టెంపరీ సొల్యూషన్. దెబ్బ తాకితే మీదేదో మందు పెట్టినట్టుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇప్పుడు అనుకునేది. ఇంకోటి ఇట్స్ పార్ట్ ఆఫ్ కల్చరల్ థింగ్ కూడా మనకు ఉండాలి. అంటే ఇప్పుడు నీళ్లు మనం తగ్గించాలనేది నిజంగా వర్షాలు పడతలేవు అంటే హైదరాబాద్లో ఖుషి అవుతుంది ఉల్టా. ఎందుకంటే హైదరాబాద్లో వరదలు రెగ్యులర్ వస్తాయి. ఏ చిన్న వర్షం పడ్డా నీ ఇంటికి ఎట్లా వెళ్ళాలని టెన్షన్ పడుతుంటారు. ఏడ ముందుతామో తెలియదు, ఏ మ్యాన్వల్లో కొట్టుకుపోతామో తెలియదు. అవునా కదా? సో ఉల్టా ఉన్నది ప్రపంచం. ఒక దిక్కేమో వర్షాలు పడాలంటాం, ఎందుకంటే ఈడ వర్షం పడకపోయినా కరువు భత్యం అనేది పెరుగుతుంది. కరువు భత్యం వీళ్ళకి ఎట్లు ఇస్తారు? మీరు రైతు భరోసాలు ఇవంతా ఇంక్రిమెంట్ ఏమైనా యాడ్ చేస్తారు, అప్పుడు వాళ్ళు లేకుండా ఉంటారు. ఎందుకు పెట్టిరు వాళ్ళు ఇస్తామని అంటాం, ముందే చెప్పంగా కూడా ఎందుకు పెట్టిరు అంటారు. అరే ఫుడ్ సెక్యూరిటీ ఇస్ ద హయ్యెస్ట్. ఇప్పుడు కూడా మీరు చూడండి, విదేశాలలోనేమో ఆ ప్లానింగ్ వాళ్ళది ఒక రకం ఉంటుంది అనుకుందాం. మనమైతే సెన్సిటివ్ టు ఫార్మర్స్ కదా, అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కదా. ఇప్పుడు కూడా రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నాం అని అంటే హైదరాబాద్ల కోసం అన్నట్టున్నది. ఇప్పుడు ఆల్రెడీ అడిగే నీళ్లు గుంజుకొచ్చుకుంటున్నాం అంటే ఇరిగేషన్ వదలమని చెప్తున్నాం. ఎందుకని అంటే తాగునీరు ముఖ్యం. తాగునీరు ఎవరికి ముఖ్యం? ఈ పట్టణాలలో ఉన్న వాళ్ళకి ముఖ్యం అన్న లాజిక్లో పోతున్నాం. అంటే నీళ్లు కూడా వదలమన్న కాడికి పోతున్నాం. ఫస్ట్ మనం రైతు సెంట్రిక్ అప్రోచ్లో చూస్తే రైతుకి లెక్చర్లు ఇవ్వడం బంద్ చేయండి. అరే రైతులు చూడు ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తారు, రైతులు చూడు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. అరే ఎప్పుడు అలా నిందించుడేనా? మనం ఎంత ఇన్సెన్సిటివ్ ఉన్నామంటే ఇప్పుడు ఈ కరువు వచ్చింది, మరి వచ్చినప్పుడు అందరి జీతాలు కటింగ్లు పెట్టి వాళ్ళకి పైసలు పంపండి. లేదా 2 లక్షల కోట్లు మనం ఓన్లీ ఇది ఎరువుల కోసము ఇస్తుంది అంటుంది గవర్నమెంట్. ఏది? రకరకాల ఎరువులకు సబ్సిడీ రూపంలో ఆ పైసలు వంచేయండి. వాళ్ళు ఏం పెట్టరు. అప్పుడు చూడండి, ఒకసారి ఆహారం అనేది వండకపోతే వాళ్ళు గిట్ట నిజంగా రిస్క్ తీసుకునేటోళ్ళు ఒక సెక్షన్ లేకపోతే హయ్యెస్ట్ రిస్క్ తీసుకున్న వాళ్ళు రైతులే. సో ఈ యొక్క సెన్సిటివిటీతో పనిచేస్తే డెఫినెట్గా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇట్లా కొన్ని చేసిర్రు, అంటే వ్యవస్థలో చేయలే, అంటే వాటర్ షెడ్లు చేసిర్రు. ఎందుకు ఫెయిల్ అయినాయి మరి? ఇదంతా కూడా డ్రాట్ కోసం సెక్యూరిటీ కదా, డ్రాట్ ప్రోన్ జిల్లాలనే చేసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, మనం మిషన్ కాకతీయ లాంటివి చేసినాము, తర్వాత ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసినాము. ఇవన్నీ చేసి కూడా మరి ఈరోజు ఈ సఫరింగ్ ఎందుకుందని ఎందుకు రివర్స్ ఆలోచన చేయం? లాస్ట్ ఇప్పుడు కరువులు, వాటర్ అనేది బడ్జెట్ మేడం. దేశ బడ్జెట్ పెరుగుతుందేమో కానీ వాటర్ బడ్జెట్ పెరగది. అది అంతే అయినప్పుడు మన పాపులేషన్ పెరిగినప్పుడు, మన డిమాండ్లు పెరిగినప్పుడు ఎట్లా రీఅడ్జస్ట్ చేసుకుంటాం అనేది కావాలి. ఇంతకుముందే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు 200 లీటర్లు ఇది లగ్జరీ అని అంటారు. మరి ఆ సెన్సిటివిటీ లేదా జనాలకి? ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా ప్రతి ఒక్కరి బాధ్యత కదా మనకు. అంటే ఈ యొక్క వాటర్ కానీ ల్యాండ్ కానీ ఇవంతా ఫిక్స్డ్ అన్నట్టు రకంగా మనకు వస్తాయేమో. సడన్గా పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ వచ్చింది అనిపిస్తుంది, కానీ టోటల్ బడ్జెట్ అనేది రెయిన్ఫాల్ సడన్గా చేంజ్ అయితే కాదు. ఎల్నినో అనేది ఒక సైక్లిక్, ఇది వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు సోషో ఎకనామిక్ డ్రౌట్ అని వస్తుంది. దీని తర్వాత వలసలు గిలసలు ఇవన్నీ వస్తాయి. ఒక పిల్ల పెళ్లి చేయాలంటే, ఒక పిల్ల పెళ్లి చేసేటైనా కూడా ఆ పిల్ల పెళ్లి పోస్ట్పోన్ చేస్తాడు, లేదా రైతు సూసైడ్లు కూడా అవుతాయి. అంటే లాంగ్ టర్మ్ వాళ్ళ ఒక ఇంపాక్ట్ అవుతుంది. కరువు అనేది ఎప్పుడంట ఇది దుఃఖం లాంటిది, కనబడదు. ఫ్లడ్ అన్న కనబడుతుంది టక్కున. మీడియాకు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్లడ్, కానీ ఇది కవర్ చేయలేనిది మనకు పరిస్థితి. సో ఒక దిక్కు పశువులను అమ్మడము, ఇమీడియట్ కోపింగ్ అంటాం కదా, చెట్లను అమ్ముతారు. పశుగ్రాసమే కాదు, ఇది ఇంకో రైతు కొంటే తప్పులేదు, కటింగ్ పోతాయి, చెట్లను అమ్ముతారు, తప్పదల్లకు. మరి వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా హౌ వీఆర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ మెకానిజం అంటాం, ఇచ్చేయండి, హ్యాపీగా ఉంటారు రైతులు. ఎందుకు ఇయర్? ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మీరు రిజిస్టర్ చేస్తామంటే నువ్వు అంటారు లాజికల్గా. ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది. అంటే మనం పోయి ఇప్పుడు వరదలు వస్తే హెలికాప్టర్లు చక్కర్లు కొడతారు, ఇప్పుడు మన వాళ్ళు కూడా కారు వస్తే చక్కర్లు కొడుతారు కార్లలో, ఏసీ కార్లలో.
నిజంగా ఎట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. ఇళ్ళకు ఎట్లా అసెస్ చేస్తారు? ఇది ఇట్ ఏ సైంటిఫిక్ వే? దెర్ ఇస్ ఎ డేటా, ఎనఫ్ డేటా. ఇప్పుడు పీజోమీటర్స్ అని గ్రౌండ్ వాటర్ డేటా మనకున్నది, మెట్రలాజికల్ స్టేషన్స్ పెరిగినాయి, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఫుల్ ఉన్నాయి, గ్లోబల్ మోడల్స్ అన్నీ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒక ఆఫ్ఘనిస్తాన్ దేశానికి నేను 40 ఏళ్ళకు సీనరియోకి అగ్రికల్చర్ ఎట్లుండాలని నేను ఇచ్చిన రిపోర్ట్ యుఎన్డిపి ప్రాజెక్ట్లో, అదే టీమ్ లీడర్గా. మరి మన వాళ్ళు ఇన్ని పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ సీనరీ వేసుకుర్రా? నిజంగా తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. అది నిజంగా ఎంతమంది రైతులు ఇక్కడ ఉంటారు? నిజంగా నీళ్ళు ఎట్లా మనకు ఉపయోగం అవుతుంది? ఇండస్ట్రీస్ కోసం కడుతున్నామో ప్రాజెక్టులు, లేదా ఇరిగేషన్ కోసం కడుతున్నామో ప్రాజెక్టులు అనేది ఎన్నడన్నా అనాలిసిస్ ఉందా మనకు? ఇవన్నీ లాంగ్ టర్మ్ విజనింగ్ అనేది పోయింది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక్కడ పాలసీ లేక కాదు, ఇవన్నీ కూడా టెంపరీ ఎలక్షన్ టు ఎలక్షన్ పాలసీస్ ఎక్కువ ఉంటాయి. ఆ దాటేయడానికి ఏం చేస్తాం అనేది ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, కానీ ఇప్పుడు ట్యాంకర్ సప్లైలు ఇవన్నీ మీరు చూడండి, వెస్ట్లో ఎక్కువ ఉందని చెప్పారు అశోక్ రెడ్డి గారు. కరెక్ట్. హైయెస్ట్ రేజ్డ్ బిల్డింగ్స్ నిన్న 3 కట్టినాయి, 7 ఉన్నాయి. కరెక్ట్ అదే పాయింట్లో ఉంది. సో అది మనకు తెలిసినప్పుడు ఆల్రెడీ అది వల్నరబుల్ అని అన్నప్పుడు మరి పర్మిషన్లు ఎట్లా ఇచ్చినాం? కంటిన్యూస్గా సెలైన్ ఇచ్చినట్టు మేడం, ఇట్లా వాటర్ ట్యాంకులతో నీళ్ళు ఇవ్వడం అంటే హాస్పిటల్ బెడ్ మీద వండుకున్న వాళ్ళకు సెలైన్ ఇచ్చిన కొద్ది బతుకున్నట్టు. దే కాంట్ ఎగ్జిస్ట్. మరి రియల్ ఎస్టేట్ వాల్యూ ఎట్లుంది? అంటే అర్బన్ ప్లానర్స్ ఎక్కడ పోయారు? మీరు అన్న రీసైకిల్ది పర్ఫెక్ట్ మేడం. ఆ నీళ్ళే తాగాలి మనం, తప్పేం లేదు. చాలా కంట్రీస్లో ట్రీట్మెంట్ ఎస్టీపీలు ఎన్ని కట్టినాం మనం. మరి కట్టిన నీళ్లు కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ కూడా నేను దగ్గర ఒకసారి నీళ్లు తాగిన, ట్రీట్ అయిన నీళ్లు, ఆ నీళ్లు మళ్ళీ హుస్సేన్ సాగర్లు వేయడం కంటే దాన్ని మనం చేయాలి. ఇప్పుడు అర్బన్ ప్లానింగ్లో చెట్లు అంటాం, డ్రౌట్ టాలరెంట్ చెట్లు ఎందుకు పెట్టాం మనం? నీళ్లు ఇంకోటి ఏ చెట్టు అన్న పనికొస్తుంది అంటే మనకు రీయూజ్ కావాలి, రిసోర్స్ఫుల్ కావాలి, ఈ ప్లానింగ్ ఉండాలి మనకు. ఓకే అండి.